హాయ్ అండి. హాయ్. జూన్ 19కి అయితే సమంత గారి మూవీ మా ఇంటి బంగారం అయితే రిలీజ్ అయింది. సో ఆమె అందులో చేసిన యాక్షన్ సీన్స్ కానీ అండ్ శారీపై చేసిన ఫైట్స్ కానీ బాగున్నాయి అని అంటున్నారు. దీనిపై మీ ఒపీనియన్ ఏంటో చెప్తారా? ఆ మూవీ చూస్తుంటే అన్నీ లేడీ ఓరియంటెడ్ మూవీ. ఫైట్స్ చాలా బాగుంది. ఈ రోజుల్లో ఏంటంటే లేడీస్ మీద దాడులు, హత్యలు ఇవన్నీ బాగా జరుగుతున్నాయి కదా, సెక్షువల్ అబ్యూస్ ఇవన్నీ జరుగుతున్నాయి. లేడీస్ అందరికీ అదొక మంచి ఇన్స్పిరేషన్ అనమాట. తను శారీ మీద ఉండి కూడా ఫైట్స్ బాగా చేసింది. సో రివ్యూస్ కూడా అందరు బాగుందనేసి అంటున్నారు. ఇది చాలా సంతోషకరంగా ఉంది, లేడీస్కి ఇన్స్పిరేషన్. అండ్ మూవీ అన్నిటికంటే డిఫరెంట్గా ఉంది. ఎప్పుడు లవ్ స్టోరీస్, ఆ డ్యాన్సులు ఈ డ్యాన్సులు ఇలా పిచ్చి పిచ్చి కాకుండా అన్నిటికంటే టోటల్గా డిఫరెంట్గా ఉంది కాబట్టి బాగుంది. అంటే ఈ సక్సెస్ మీట్లో సమంత గారిది బంప్ అనేది రిలీజ్ అయింది. అంటే తను ప్రెగ్నెంట్ అని అంటున్నారు. దీనిపై మీ ఒపీనియన్, ప్రెగ్నెంటా కాదా? అది ప్రెగ్నెంట్ అని అనుకుంటున్నాను. ఎందుకోసం అంటే సమంత ఎలాంటి సిచ్యువేషన్లో కూడా ఫిట్నెస్ అన్నది చాలా స్ట్రిక్ట్గా మెయింటైన్ చేస్తుంది, చాలా ఇదిగా మెయింటైన్ చేస్తుంది. చాలా సంవత్సరాల నుంచి ఆమెను చూస్తున్నాం. అలాంటిది అయితే మనం ఎప్పుడు చూడలేదు. నేనైతే కన్సీవ్ అయిందని అనుకుంటున్నాను. సో మూవీ కూడా సక్సెస్ అయింది. ఆమెకు సెంటిమెంట్గా మూవీ తీయగానో తీయకముందో తెలీదు, బట్ ఇలా కన్సీవ్ అవ్వటం రెండు కూడా గుడ్ న్యూసే కదా. సో పబ్లిక్ అందరూ ఆమెకి కంగ్రాట్స్ చెప్తున్నారు. మనం కూడా అదే చెప్దామని అనుకుంటున్నాను. అంటే కొన్ని రూమర్స్ కూడా బయటకు వస్తున్నాయి. ఇంతకుముందు ఒక ఇంటర్వ్యూలో నాకు బిడ్డగానే పుడితే సర్వస్వం నా బిడ్డకే అంకితం చేస్తాను కొన్ని సంవత్సరాలు. అవును, ఇప్పుడు ఎంత మనీ ఉన్నా ఎంత అర్న్ చేసినా కూడా పిల్లలు లేకుండా వేస్టే కదా, సంతోషం లేదు. ఆమె అన్నమాట కరెక్టే. ఆమె ఆస్తులు ఆమె సంపాదించింది అంత బిడ్డకే. ఎవరైనా అంతే, సమంత గారు ఒకటే కాదు, ఎవరైనా అంతే కదా. అంటే పిల్లల కోసం కెరియర్ని వదిలేయచ్చు అంటారా? అది వాళ్ళ ఆప్షన్ అండి, వాళ్ళ ఇష్టం. పిల్లల తర్వాత కూడా చేసి ఒప్పుకుంటే కంటిన్యూ చేసుకోవచ్చు. వాళ్ళు ఎవరి పరిస్థితిని బట్టి వాళ్ళు చేసుకుంటారు. ఆమె ఇంట్రెస్ట్ ఉంటే చేసుకోవచ్చు, లేదంటే పిల్లలకి యాక్చువల్ అయితే పిల్లల కోసమే టైం స్పెండ్ చేస్తాం కరెక్ట్. ఎందుకోసం అంటే షూటింగ్స్కి వెళ్తే మళ్ళీ పిల్లల్ని అంత కేరింగ్గా ఎవరు చూసుకోరు కదా, సర్వెంట్స్. సో తన పిల్లలతో ఉంటేనే కరెక్ట్ అని నేను అనుకుంటున్నాను. సొంతలు చూసుకునేంత ఎవరు చూడరు పిల్లల్ని. మదర్ అయితే ఖచ్చితంగా ఉండాల్సిందే. అందుకోసం పిల్ల కనీసం పెద్దగా ఎవరికైనా ఉండాలని నేను అనుకుంటున్నాను.